హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక సైనిక విన్యాసం గురించి డిస్కస్ చేయబోతున్నామండి. గతంలో జరిగిన చాలా పోటీ పరీక్షల్లో ఈ యొక్క సైనిక విన్యాసం పైన ప్రశ్నలు అనేవి రావడం జరిగాయి కాబట్టి వాటి గురించి డిస్కస్ చేద్దాం. వార్తల్లో నిలిచినటువంటి సైనిక విన్యాసం పేరు వచ్చేసి డస్ట్లిక్ లేదా దస్తలిక్ అనేటువంటి ఒక సైనిక విన్యాసాన్ని 2025 ఏప్రిల్ మాసంలో నిర్వహించడం జరిగింది. అయితే 2025లో నిర్వహించిన డస్ట్లిక్ అనేటువంటి సైనిక విన్యాసం ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 6వ ఎడిషన్ అండి. ఈ యొక్క 6వ ఎడిషన్లో పాల్గొన్నటువంటి దేశాలను కనుక పరిశీలిస్తే ఇండియా మరియు ఉజ్బెకిస్తాన్ దేశమని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే దీనిని ఎక్కడ నిర్వహించారు అంటే పూణేలో ఉన్నటువంటి ఔదులో భారత సైన్యం యొక్క విదేశీ శిక్షణ నోడులో ఈ యొక్క 6వ ఎడిషన్ డస్టలిక్ని నిర్వహించడం జరిగింది. దీనిని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించారు అంటే 2025 ఏప్రిల్ 16 నుంచి 2025 ఏప్రిల్ 28 వరకు నిర్వహించబోతున్నారు. దాదాపుగా 13 రోజుల పాటు. వీటన్నింటిని మనం ఒక సింగిల్ స్టేట్మెంట్ రూపంలో కనుక పరిశీలిస్తే ఇండియా మరియు ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య డస్టలిక్ అనేటువంటి సైనిక విన్యాసం యొక్క 6వ ఎడిషన్ను ఇటీవల పూణేలో 2025 ఏప్రిల్ 16 నుంచి 2025 ఏప్రిల్ 28 వరకు నిర్వహించబోతున్నారు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ప్రస్తుతం నిర్వహించినటువంటి విన్యాసం అనేది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 6వ ఎడిషన్ అని మనం డిస్కస్ చేయడం జరిగింది. అయితే 5వ ఎడిషన్ని ఎక్కడ నిర్వహించారు అంటే ఉజ్బెకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి టెర్మేజ్ జిల్లాలో 2024 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. అంటే ఒక సంవత్సరం ఉజ్బెకిస్తాన్లో నిర్వహిస్తే మరొక సంవత్సరం భారత్లో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి 2024లో ఉజ్బెకిస్తాన్లో నిర్వహించగా 2025లో పూణేలో నిర్వహించడం జరిగింది. అయితే తొలి ఎడిషన్ని ఎప్పుడు నిర్వహించారు అంటే మాత్రం 2019వ సంవత్సరంలో ఉజ్బెకిస్తాన్ దేశంలో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారంటే ఎన్నవ ఎడిషన్ అని అడగవచ్చు, లేదా ఈ యొక్క విన్యాసంలో పాల్గొన్న దేశాలు ఏవి అంటాడు, లేదా ఎక్కడ జరిగిందని అడగడానికి అవకాశం ఉందండి. ఇప్పుడు మరొక అంశం అండి, ఒక కమిటీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ కమిటీ పైన పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిసరిగా భవిష్యత్తులో ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. ఏంటి ఆ కమిటీ అంటే కురియన్ జోసెఫ్ కమిటీ. కురియన్ జోసెఫ్ కమిటీని 2025 సంవత్సరం ఏప్రిల్ మాసంలో నియమించడం జరిగింది. దీనిని ఎవరు నియమించారు, ఎందుకోసం నియమించారు అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి కరెంట్ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న అడుగుతారండి. కేంద్ర రాష్ట్ర సంబంధాలను సమీక్షించాలనే ఉద్దేశంతో ఇటీవల తమిళనాడు ప్రభుత్వం జస్టిస్ కురియన్ జోసెఫ్ గారి యొక్క నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చూద్దామండి, ఈ యొక్క కేంద్ర రాష్ట్ర సంబంధాలను సమీక్షించాలనే ఉద్దేశంతో జస్టిస్ కురియన్ జోసెఫ్ అండి, ఇతడు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో మొత్తంగా 3 సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ఏర్పాటు చేశారు అంటే తమిళనాడు ప్రభుత్వం అండి. తమిళనాడు రాష్ట్ర శాసనసభలో 2025 ఏప్రిల్ 15వ తేదీన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు ఈ యొక్క కమిటీ ఏర్పాటు గురించి నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ఈ యొక్క కమిటీలో ఒక చైర్మన్, అదేవిధంగా 2 సభ్యులు ఉంటారండి. అలా ఉన్నటువంటి 2 సభ్యుల్లో ఒకరు వచ్చేసి అశోక్ వర్ధన్ శెట్టి అండి, ఇతడు మాజీ ఐఏఎస్ అధికారి. మరొకరు వచ్చేసి నాగనాథన్ గారు రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు. ఈ యొక్క 3 నేతృత్వంలో ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏకి అదేవిధంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చాలా వరకు గ్యాప్ రావడం జరిగింది. కాబట్టి అలాంటి గ్యాప్ రాకుండా ఉండడం కోసం, అంటే కేంద్రం రాష్ట్రాలు సన్నిహితంగా మెలగడం కోసం ఎలాంటి వ్యూహాలను అవలంబించాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మిగతా అంశాలను అధ్యయనం చేయడం కోసం ఈ యొక్క కురియన్ జోసెఫ్ కమిటీని అయితే తమిళనాడు ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్నాం, ఎంకే స్టాలిన్ కదా. వీరి యొక్క తండ్రి గతంలో ఎం కరుణానిధి గారు తమిళనాడు రాష్ట్రానికి
ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. అతని కాలంలో కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేయడం కోసం 1969వ సంవత్సరంలో పివి రాజమన్నార్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయగా, తాజాగా మళ్ళీ వారి యొక్క కుమారుడు ఇదే కేంద్ర రాష్ట్రాల సంబంధాలను అధ్యయనం చేయడం కోసం కురియన్ జోసెఫ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. అయితే మన భారతదేశంలో గతంలోనే ఈ యొక్క కేంద్ర రాష్ట్రాల సంబంధాలను అధ్యయనం చేయడానికి వివిధ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మొట్టమొదటి కమిటీ చూడండి, ఎంసి సెతల్వాడ్ కమిటీని 1966 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తదుపరి పివి రాజమన్నార్ కమిటీ 1969లో, ఆ తదుపరి సర్కారియా కమిషన్ని 1983 సంవత్సరంలో, ఆ తదుపరి ఎంఎం పూంచి 2007 సంవత్సరంలో, ఇక రాజ్యాంగ సమీక్ష జాతీయ కమిషన్ని 2000 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఎందుకోసం ఏర్పాటు చేశారంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలను పరిశీలించేందుకు. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి కమిటీతో పాటు ఈ యొక్క కమిటీలను, అదేవిధంగా అవి ఏర్పాటు చేసిన సంవత్సరాలను జతపరచనని చాలాసార్లు ప్రశ్నలు అడిగారు. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, ఇంపార్టెంట్ థీమ్ అండి. ఇటీవల కాలంలో ఎగ్జామినర్ తరచూ థీమ్ల పైన ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుంది. కాబట్టి అలాంటి ముఖ్యమైనటువంటి ఒక దినోత్సవం, దాని థీమ్ డిస్కస్ చేద్దాం. అదే ప్రపంచ ఆరోగ్య దినం అండి, వరల్డ్ హెల్త్ డే అండి. ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏప్రిల్ 7వ తేదీన నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రత్యేకమైన థీమ్ని అయితే ఎంచుకోవడం జరుగుతుంది. అలా 2025 సంవత్సరానికి సంబంధించి వరల్డ్ హెల్త్ డే యొక్క థీమ్ కనుక పరిశీలిస్తే హెల్త్ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్ అండి. హెల్త్ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్ అనేటువంటి ఒక థీమ్ని ఎంచుకోవడం జరిగింది. దీనిని కనుక తెలుగులోకి అనువాదం చేస్తే ఆరోగ్యవంతమైన ప్రారంభం, ఆశాజనకంగా భవిష్యత్ అనేటువంటి ఒక థీమ్ని ఎంచుకున్నారండి. అయితే ఏప్రిల్ 7వ తేదీనే ప్రపంచ ఆరోగ్య దినంగా నిర్వహించుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే 1948 ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లేదా WHO అనేది ఏర్పడింది. కాబట్టి ఆ రోజును గుర్తుగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఏప్రిల్ 7ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక మరొక అంశం అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే ఒక కమిషన్ గురించి, దానికి ఇటీవల నూతన చైర్పర్సన్ నియమితులయ్యారు. ఆ కమిషన్ ఏంటి అనేది చూద్దామండి. తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ని ఇటీవల దీనికి ఒక నూతన చైర్పర్సన్ అయితే నియమించారండి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్కి నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు అంటే దేవరకాద్ర మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి గారు నూతన చైర్పర్సన్గా 2025 సంవత్సరంలో నియామకం కావడం జరిగింది. అయితే ఇందులో సభ్యులుగా 5గురు నియమితులయ్యారు. వారి పేర్లు చూడండి: కంచర్ల వందన గౌడ్, మారిపల్లి చందన, అపర్ణ గోగుల సరిత, ప్రేమలత అగర్వాల్, వచన్ కుమార్. ఈ యొక్క 5గురు సభ్యులతో పాటు నూతన చైర్పర్సన్ని 2025 సంవత్సరంలో నియమించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి, ఇటీవల తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్కి నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు అంటే కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం అండి, చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలోనే తొలి క్లైమేట్ చేంజ్ స్టేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎక్కడ ఏర్పాటు చేశారని ఎగ్జామినర్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి చూద్దామండి. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉదంపూర్ జిల్లాలో దేశంలోనే తొలి వాతావరణ మార్పుల పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిని ఇటీవల కాలంలో కేంద్ర మంత్రి అయినటువంటి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. కాబట్టి గుర్తుంచుకోండి, దేశంలోనే తొలి వాతావరణ మార్పుల పరిశోధన కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటి ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి ఉదంపూర్ జిల్లాలో అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే దీనిని ఎందుకోసం ఏర్పాటు చేశారు అంటే హిమాలయ ప్రాంతాలలో వాతావరణ మార్పుల అధ్యయనం కోసం దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.